అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. ఈ వారం మనం జగన్నాథ పండితరాయల సంస్కృత శ్లోకానికి అనువాదంగా ప్రచారంలో ఉన్నటువంటి తెలుగు పద్యాన్ని ఒక ఓదార్పుగా చెప్పుకుందాం. సమర్థత ఉన్నవాడు ఎక్కడో మూల కూర్చుంటాడు అనేక కారణాల వల్ల. అసమర్థులు రెచ్చిపోతూ ఉంటారు. ఈ జీవితంలో ఈ దశల మధ్యలో ఉండే తేడాని పండితరాయలు చక్కని భావుకథతో చెప్పాడు. శైలాగ్రంబుల ఖేలగా దుమికి పంజాదెబ్బను ఉద్దండ శుండాలాగ్రంబుల కుంభముల్ చెవికి ఉల్లంఘించెనో సానువుల్ లీలన్ తన్మృగరాజశేఖరుడు జరాక్లేశంబులన్ మున్గా ఈ వేళన్ గాడిదలోండ్రబెట్టెను గుహల్ వేమార్లు మార్మ్రోగగన్. ఒకానొక సింహం ఉందిట. అది కొండ శిఖరాల మీదకి చాలా హేళగా దూకుతుందట. ఉద్దండ శుండాలంబుల్గని కుంభముల్ చెవికి, ఎత్తైనటువంటి మదించినటువంటి ఏనుగులని బలమైన ఏనుగుల మీదకి దూకి వాటి కుంభస్థలాల్ని చీల్చుతుంది. సింహం పరాక్రమం అటువంటిది. కానీ అలాగే ఇంకా ఉల్లంఘించుచున్ సానువుల్, ఆ కొండ చర్యల మీదకి ఓదాన్మికి చెడు కూడా ఆడుతుంది, తూకుతుంది. అలా లీలగా దూకగలిగినటువంటి తన మృగరాజశేఖరము ఈవేళ నేడు జరాక్లేశంబునన్ మునిగి, ఆ మృగరాజు ఈ రోజుని వృద్ధాప్యపు భారం చేత కదలలేక మెదలలేక మంచాన పడి ఉంటే గాడిదలు ఒండ్రబెట్టినవి, ఈయన మంచాన పడ్డాడు కదా, ఇంక లేవలేడు కదా, మందే రాజ్యం అని చెలరేగిపోతూ ఉంటారే. ఇది రాజకీయాల్లో జరగచ్చు, సంసారాల్లో కూడా జరగచ్చు, గ్రామాల్లో జరగచ్చు, సాహిత్య రంగంలో, సంగీత రంగంలో, ఎక్కడైనా జరగచ్చు. అలాగే జగన్నాథ పండితరాయల జీవితంలో షాజహాన్ ఆస్థానంలో ఒక వెలుగు వెలిగాడు. అనుకోకుండా ఆయన ఒక చిన్న కోరిక కారణంగా ఆయనకి దేశ బహిష్కార శిక్ష విధించాం. ఎందుకంటే ఒక అందమైనటువంటి ముస్లిముల అమ్మాయి అలా వెడుతోంది. ఆ సమయంలో ఈయన నవాబు గారిని, షాజహాన్ గారిని పొగుడుతూ ఏదో అందమైన పద్యం చెప్పాడు. ఆయన చాలా సంతోషించి నీకేం కావాలో కోరుకో అంటే, నయాచే గజాళిం నవాబా జిరాజిం నా చిత్తేషు మధ్యే అనిలా నాకేం కోరికలు లేవండి. నా విత్తేషు చిత్తం ఇయం సుస్తనీ మస్తకన్యస్తహస్త ఇయం సుస్తనీ మస్తకన్యస్తహస్త లవంగి కురంగి మదంగి కరోతు. ఆ అమ్మాయి ఎవరో పెడుతోంది, అలాగా ఆవిడ బురక కప్పుకుని ఉంది. ఆ ముసుగులా సవరించుకుంటోంది. ఆ అమ్మాయి ఈయనకి నచ్చేసింది. అంతే వెంటనే అది ఎవరో ముసుగు సవరించుకుంటోంది, ఆ అమ్మాయిని నాకు ఇప్పించండి అన్నాడు. ఏమిటి సరదా? అమ్మాయి అంటే ఏమైనా మధుపాత్ర లేదా సూట్ కేసా? పైగా ఇంకో కొంపలు అంటుకుపోయే వ్యవహారం. ఆ అమ్మాయి స్వయంగా షాజహాన్ కూతురు. ఇది తెలియక అడిగేశాడు. ఏదో నీళ్లు మోసే అమ్మాయి అనుకున్నాడు. రాజుగారు అమ్మాయిని అలా అడిగితే ఏమిటండి,